ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ద్వితీయ స్కందము. సుఖమహర్షి ఏమంటున్నాడంటే, ఓ రాజా, మానవుడు అనేవాడు ఎంతగానో ఏడుస్తాడు. ఎన్ని పాపాలు చేశానో అని పుణ్యం చేయలేకపోయానే అని పశ్చాత్తాపడుతూ ఎంతగానో ఏడుస్తాడు మానవుడు. అందుచేత రాజా, పూల గుత్తులతో ఆకాశాన్ని తాకుతూ అడవుల్లో చెట్లు జీవించవా? ఆహారము మరి మైథునము మొదలైన వాంఛలతో పశువులు గ్రామాల్లో కూడా జీవిస్తాయి కదా. కొలిమితిత్తులు కూడా నియతంగా మరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తూనే ఉన్నాయి కదా. ఊర పందులు కుక్కలు గుంపులు గుంపులుగా దీనంగా ఇళ్ళు తిరగడం లేదు. ఒంటెలు గాడిదలు పెద్ద బరువులు మోస్తున్నాయి కదా. అలాగే పద్మాక్షును తెలుసుకోలేకపోతున్న నరపశువులు అడవుల్లోనూ గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు. వాళ్ళ బ్రతుకు నిజంగా వ్యర్థమే అని తెలియజేస్తూ, విష్ణు కీర్తనముల వినని కర్ణంబులు గొండల బిలములు కొవలయేశా, చక్రి పద్యంబుల చదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర, శ్రీ మనోనాథువి నీక్షింపని కన్నులు కేకి పించాక్షులు గీర్తి దయిత, కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన, హరిపద తులసీ దళామోధరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర, గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటలమనఘా. ఓ రాజా, విష్ణుని యొక్క నామ సంకీర్తనములు విననటువంటి చెవులు కర్ణములు కొండ గుహలతో సమానమే. చక్రి యొక్క పద్యాలను చదువని నాలుకలు కప్పల నాలుకలతో సమానమే. లక్ష్మీనాథుని చూడని కన్నులు నెమలి కన్నులతోనే సమానము. కమలాక్షుని పూజించినటువంటి హస్తాలు శవం యొక్క హస్తాలతో తుల్యము. శ్రీహరి పాదాల మీద తులసీ దళాల వాసన చూడాలని కోరని ముక్కు పంది ముక్కే కదా. గరుడ ధ్వజని భజన చేయటానికి వెళ్ళని పాదాలు చెట్ల వేళ్ల వంటివే. నారాయణుని దివ్య నామాక్షరములపై గరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిలితమై ఉండని మేను మొద్దు, చక్రికి మొక్కని జడుని యౌదలనున్న కనక కిరీటంబు కట్టె మోపు, మాధవార్పితముగ మనని మానవు సిరి వనదుర్గ చంద్రిక వైభవంబు, కైట భారి భజన గలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము, కమలనాభు పదము గనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన నామాక్షరాలతో కరగని మనసులు బండరాళ్లే సుమా. మురారి యొక్క కథలకు కన్నీళ్లు కానీ రోమాంచితం కానీ రాని శరీరము వట్టి ముద్దే. చక్రికం రొక్కనటువంటి మూడుని శిరస మీద ఉన్న బంగారు కిరీటం కట్టెల ముప్పుతో సమానమే. మాధవునికి అర్పితం కాని మానవుని సిరి అడవి కాసిన వెన్నెలే. కృష్ణుని భజించని వాడు గాలిలో ఉండి కదిలే శవం. పద్మనాభుని చూడని వాడు బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకే అని చెబుతూ, ఇలా చెప్పినటువంటి శుకుని మాటలకు పరీక్షిత్ యొక్క హృదయం వికసించింది. నిర్మలమైన బుద్ధితో విశేషముతో సుతుల హితుల విడిచి చుట్టాలు విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి, ఆ రాజు ఆ కొడుకులను మరి హితులను చుట్టాలను బంధువులను విడిచి భార్యను బలగాన్ని కూడా వదిలివేసి ధనాన్ని కూడా విడిచిపెట్టి జడత్వాన్ని కూడా విడిచేసి
పద్మనేత్రుడైన భగవంతునిపైనే మనసు నిలిపాడు పరీక్షిత్ మహారాజు. ఇలా మరణ భయాన్ని ఎప్పుడైతే విడిచి, ధర్మము అర్థము కామము విడిచి పురుషోత్తముని మీద చిత్తాన్ని నిలిపాడు. శ్రీహరి యొక్క లీలా విశేషాలు చెప్పుకుంటూ బ్రతకాలి అనే భావంతో రాజు ఇలా అన్నాడు: సర్వాత్మ వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్తుతి సేయన్ సర్వభ్రాంతులు వదలే మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్. ఓ విప్రోత్తమా, సర్వాత్ముడైన వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు స్తుతి చేస్తే నాకు భ్రాంతులన్నీ వదిలిపోయి నా యొక్క మానసానికి ఉత్సవంలా కలిగింది అని చెబుతూ, ఈ సుండు హరి విష్ణుడి విశ్వమే రీతి బుట్టించు రక్షించు బొలియజూచు బహుశక్తియుతుడగు భగవంతుడవ్యయుడాదినే శక్తులనాశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించే క్రమముననో ఏకకాలముననో ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుటనేకత్వమున నుండు నీశ్వరుండు. భిన్నమూర్తి ఎగుచు పెక్కు విధంబులా నేలయుండు నతనికేమి వచ్చే నుండకున్న దాపసోత్తమా తెలుపవే వేట్క నాకు సర్వవేధి నీవు. ఓ మునీశ్వర, సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన విష్ణుడు ఈ విశ్వాన్ని ఎలా పుట్టిస్తాడు, అసలు ఎలా రక్షిస్తాడు, ఎలా సంహరిస్తాడు? అవ్యయుడు అయినటువంటి భగవంతుడు మొదట్లో ప్రారంభంలో ఏ శక్తులను ఆశ్రయించి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలతో వినోదించాడు? ఒకదాని తరువాత ఒకటి క్రమంగా అనుభవించాడా, లేక ఒకే కాలంలో అన్నీ అనుభవించాడా? ఈశ్వరుడు ఒకడే కదా, మళ్ళీ వేర్వేరు రూపాలలో ఎలా ఉంటాడు? అలా ఉంటే ఆయనకు లాభమేమిటి, ఉండకపోతే లాభమేమిటి? నీకు అన్నీ తెలుసును కదా, నాకు చాలా కుతూహలంగా ఉంది, తెలియజెప్పండి. పరీక్షిత్తు ఇలా అడిగితే మౌనం వహించకుండా చక్కని సమాధానం ఇవ్వాలనే కుతూహలంతో లోకోత్తర గుణాలు కలిగిన సుఖమహర్షి తన చిత్తంలో భగవంతునే ఇలా ప్రార్థించాడు: పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపుళ్లకు బ్రాపింపరాకుండు దుస్తర మార్గంబునదే జరిళ్ళు హరికిం దత్వార్థినై మృక్కిదన్. ప్రకృతి పురుషుల కంటే కూడా ఇతరుడై ఈశ్వరుడై మహామహిమలు కలిగిన వాడు శ్రీహరి. ఆయన సృష్టి స్థితి సంహారాలు అనే ఆట ఆడుతూ ఉంటాడు. త్రిమూర్తుల శక్తి ఆయనకు ఉన్నది. అందరిలోనూ కూడా అంతర్గతమైన జ్యోతి అయి ఉంటాడు. బ్రహ్మాది దేవతలకు కూడా పొందలేని మార్గంలో ప్రవర్తిస్తాడు. అటువంటి శ్రీహరికి తత్వం తెలుసుకోవాలని నేను నమస్కరిస్తున్నాను. ఆయన సత్పురుషుల పాపాలను తొలగిస్తాడు, దుర్జనులను నివారించేస్తాడు, అన్ని రూపాలు కూడా ధరించగలడు. పరమహంసల ఆశ్రమాలలో ప్రవర్తిల్లే మునుల హృదయ పద్మం మధ్యలో ప్రకాశిస్తూ ఉంటాడు. యాదవులలో ఉత్తముడై సకల శుభగుణాలతో శోభిల్లుతూ ఉంటాడు. నిశ్చలమైన భక్తి గల వారికి సులభంగా లభిస్తాడు. భక్తి లేని వారికి అందనే అందడు. ఉత్తమమైన సాటి లేని అనంతమైన ప్రవర్తన కలవాడు శ్రీహరి. స్వస్వరూపమైన పరబ్రహ్మంలో విహరిస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరునకు నేను నమస్కరిస్తున్నాను. ఏ విభువందనార్చనములే విభు చింతయు నామకీర్తనం బే విభులీలద్భుతములెప్పుడు సంశ్రవణంబుసేయ దోషావళింభాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు నేనా విభునాశ్రయించెద నఘౌఘ నివర్తును భద్రకీర్తను. ఏ విభునికి చేసిన నమస్కారం, పూజ, చింతన
నామ సంకీర్తనము, లీలలు, అద్భుతాలు ఎల్లప్పుడూ వింటూ ఉంటే దోషాలన్నీ తొలగిపోయి లోకమంతా శుభప్రదంగా ఉంటుంది అని అంటారు. ఆ ప్రభువు పాపాలను పోగొట్టగలడు, శుభప్రదమైన కీర్తనం కలవాడు. అటువంటి పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తున్నాను అని చెబుతూ, ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించు నేర్పరుల్లోపలి బుద్ధితోను భయలోకములందున జడ్డుబాసి, ఏ తాపములేక బ్రహ్మగతి దారు గతశ్రములై చెరింతురే నా పరమేశు మృక్కెద నఘౌఘని వత్తును భద్రకీర్తును. ఆ పరమేశ్వరుని యొక్క పాదాలను సదా సేవించే నేర్పరులు అంతర్ముఖమైన బుద్ధితో ఇహలోకాలు పరలోకాలను కూడా ఆ తగులుకోటాన్ని విడిచిపెట్టేసి ఏ తాపము లేక పరబ్రహ్మాన్ని పొందే మార్గంలో శ్రమ లేకుండా సంచరిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు పాపాలన్నీ తొలగిస్తాడు, మంగళప్రదమైన కీర్తనం కలిగిన వాడు. అటువంటి పరమేశ్వరుని నేను మ్రొక్కుతూ ఉన్నాను. తపముల చేసి అయినా మరి దానములెన్నియు చేసి అయినా నే జపముల చేసి అయినా ఫల సంచయమెవ్వని జేర్పకున్నా హేయ పదములై దురంత విపదం చితర్ రీతిగా నొప్పుచుండు నయ్య పరిమితున్ భజించెదన ఘౌగని వత్తును భద్రకీర్తును. నఘౌగని వత్తును భద్రకీర్తను. ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎన్ని దానాలు చేసినా కూడా, ఏ జపాలు చేసినప్పటికీ కూడా ఫలం ఆయనకు అంటే భగవంతునికి ఇవ్వకపోతే ఆ జపాలు, తపాలు, దానాలు అన్నీ కూడా నింద్యములే అంటే దూషితములే అవుతాయి. పైగా అవి ఆపదలుగా కూడా పరిణమిస్తాయి. అటువంటి పాప నివారకుని శుభప్రదమైన కీర్తనంకల అపరిమిత శక్తి సంపన్నుని నేను సదా భజిస్తాను. యవన వ్యాధ పులింద హూణ కష కంకాభీర చండాల సంభవులుం దక్కిన పాపవర్తనులునే భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధ తనులై కళ్యాణులయ్యుందురాయ వికారుం బ్రభ విష్ణునాదు మదిలో నశ్రాంతమున్మృక్కెదన్. యవనులు, కిరాతులు, పులిందులు, హూణులు, శకులు, కంకులు, అభీరుడు, చండాలురు, ఇంకా ఇతర పాపాలు ఎన్నో చేసేవారు ఏ పవిత్రునైతే సేవించి భాగవతోత్తములను ఆశ్రయించి పరిశుద్ధమైన శరీరాన్ని కలిగి శుభమాకారంతో శుభప్రదులై ఉంటారో ఆ నిర్వికారుడు సమర్థుడు అయిన పరమాత్మని సదా నా మనసులో నేను మొక్కుతూ ఉంటాను. తపముల్ చేసిననో మనోనియతినో దాన వ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధ పదండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని నయ్యభవర్గాదిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. తపస్సులు చేస్తేనా, మనసును నిగ్రహిస్తేనా, దానాలు వ్రతాలు చేస్తేనా, జపాలు చేస్తేనా, శృతులతోనా స్మృతులతోనా భక్తితోనా ఆయన దివ్య పదవికి చేరేది అంటూ బ్రహ్మరుద్రాదులు ఎవనిని భావిస్తూ ఉంటారో ఆ మోక్షాధిపతి ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా కూడా సులభుడే అవుగాక. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజింతున్. లక్ష్మీపతి, యజ్ఞపతి, ప్రజాపతి, బుద్ధిపతి, భూపతి, జగత్పతి యాదవులందరి
అందరికీ పతి గతి అయిన భగవంతుని నేను సేవిస్తూ ఉంటాను. అనువో కాకడున్ మహావిభవుడో యచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విభుధుల్ గుంఠీ భవత్తత్వ మార్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షణంబులం దత్వవీక్షణం చేసెదరట్టి విష్ణుం పరమున్ సర్వాత్ము సేవించెదన్. ఆ పరమాత్ముడు అణువా లేక మహాస్వరూపుడా, దేశకాలాదుల చేత విభజింపబడనివటుంటివాడా లేదా విభజింపబడేవాడా, సగుణుడా నిర్గుణుడా అని పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణ చేసి చివరకు ఏ విభుని పాద పద్మాలు సేవించి తత్వం దర్శిస్తారో అటువంటి సర్వవ్యాపకుని, మరి పరమును సర్వాత్ముని నేను సేవిస్తూ ఉన్నాను. జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకుమదిన్ సంధింపనూహించి ఏ భగవంతుండు సరస్వతిం భనుప నా పద్మాస్యదాన విభున్ మగనింఘా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టి పారగు చేసన్మును బ్రహ్మనట్టి గుణినారంభింతు సేవింపగన్. జగత్తును సృష్టించాలి అనే బుద్ధిని బ్రహ్మకు కలిగించడానికి భగవంతుడు సరస్వతిని పంపాడు. అప్పుడు సరస్వతి ఆ బ్రహ్మను తనకు భర్తగా చేసుకొని భగవంతుని ప్రేరణాశక్తితో అతనిని భువన సామ్రాజ్యాన్ని సృష్టించే పండితునిగా చేసుకున్నది. అటువంటి గుణవంతుని నేను సేవిస్తున్నాను. పూర్ణుండయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించునెప్పుడు ధీర వృత్తి పంచభూతములను పదునొకొండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమా షోడశాత్మకుడైన శోభిల్లి జీవత్వ నృత్త వినోదంబు నెరుపుచుండు. అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వాక్పుష్పమాలికలను మంజున వరసమకరంద మహిమ ఉట్టాశిష్ట హృద్భావలీలల జేయుగాత. పూర్ణుడైన పంచభూతాలతో మరి పురాలు అనే శరీరాలు సృష్టించి వాటిలో పురుషభావంతో ఉంటూ ప్రకాశిస్తూ ఉంటాడు. ధైర్యంతో పంచభూతాలను 11 ఇంద్రియాలను కూడా ప్రకాశింపజేస్తాడు. ఎంతో మహిమతో షోడశాత్మకుడనే శోభిస్తూ ఉంటాడు. పంచభూతాలు 11 ఇంద్రియాలు, ఈ 11 5 కలిపితే 16. అందుకే ఎంతో మహిమతో షోడశాత్మకుడు లాగానే శోభిస్తాడు. జీవితం అనే నృత్య వినోదాన్ని చేస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడు అవ్యయుడు, అచ్యుతుడు, మనసులో కలిగిన వాక్కులనే పుష్పమాలికలతో నవరసాలనే తేనెలూరేటట్టు సజ్జనుల యొక్క హృదయాలలో భావలీలలు కలిగించుగాక అని చెబుతూ, మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబజ ధ్యానమరందపానమున్నాత్మ భయంబులు బాసి ముక్తులై లోనతనొందరట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞానతమో నభోమణికి సాధు జనాగ్రణికేను మ్రొక్కెదన్. మానధనులైన మహాత్ములు సమాధి స్థితిలో ఉండి కూడా భగవంతుని ముఖ పద్మ ధ్యానముతోనే అమృతాస్వాదము చేసి నిర్భయులై ముక్తులై వినాశాన్ని పొందరు. అటువంటి అజ్ఞాన తమస్సుకు సూర్యుని వంటి సాధు జనోత్తమునికి నేను ఎల్లవేళలా నమస్కరిస్తున్నాను అని ఇలా హరిని గురుని నమస్కరించి సంస్మరించి సుఖ మహర్షి పరీక్షితుతో ఇలా అన్నాడు. అవిరోధంబున నీవు నన్నడుగుని
తంబుమును బ్రహ్మ మాధవు చేతన్విని నారదుండడిగినంత జంబుగా జెప్పె మానవలోకేశ్వర నారదుండు వెనుకన్నాకుం ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదివై. ఏమంటున్నాడు? ఓ రాజా, ఆత్మీయతతో నీవు నన్ను అడిగిన విషయం పూర్వం బ్రహ్మదేవుడు మాధవుని నుండి వాసుదేవుని నుండి విన్నాడు. ఆ తర్వాత ఆయన నారదునికి అలాగే చెప్పాడు. ఆ తరువాత నారదుడు నాకు తెలియజేశాడు. ఇది చక్కగా వినదగింది, ఆశ్చర్యకరమైనది, సందేహాలు అన్నీ కూడా విడిచి విను అని చెబుతూ నారదుడు ఇలా చెప్పాడు అని చెబుతూ నారదుడు బ్రహ్మతో ఇలా అన్నాడు. చతురాస్యుండవు వేల్పు బెద్దవు జగత్ సర్గానుసంధాయివి శృతి సంఘాతము నీ ముఖాంభుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరామలకమైయుండొంగద భారతీ సతి ఇల్లాలట నీకునో జనక నా సందేహముంబాపవే. ఓ తండ్రి, నీవు చతుర్ముఖుడవు, దేవతలలో కూడా పెద్దవాడవు, లోకాలను సృష్టించిన వాడవు. వేదాలన్నీ నీ ముఖాలలోనే శోభిల్లుతూ ఉంటాయి. శబ్దార్థాలతో కూడి అంతా నీ వశమే అయి ఉంటుంది కదా. పైగా సరస్వతీదేవిని ఇల్లాలు కదా. తండ్రి, నా సందేహాన్ని తీర్చు అని నారదుడు బ్రహ్మదేవునికి అడుగుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.